పల్నాడు జిల్లా నర్సరావుపేట వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. జూన్ 4న పల్నాడు జిల్లా వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం వాల్ పోస్టర్ను విడుదల చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారని నేతలు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని ఎండగడుతూ వెన్నుపోటు దినంగా జూన్ 4న అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మరి ఈరోజు మన పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఈరోజు మన అబ్జర్వర్ గౌతమ్ రెడ్డి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఇన్ఛార్జీలు అందరం కూడా ఇక్కడ పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా అందరం కూడా ఎలా ఏంటి అనేటువంటి ఒక డిస్కషన్ మీద ఈరోజు అందరం కూడా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. మరి మనం చూస్తున్నట్టయితే ఈ ఏడాది కాలంగా చూస్తున్నది ఏంటి, జరుగుతున్నది ఏంటంటే ఏదైతే సూపర్ 6, సూపర్ 7 అని అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అనేక మాయమాటలు చెప్పారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో మనం అడిగితే కనీసం వీళ్ళు చెప్పినటువంటి పథకాలు కూడా ప్రజలు ఆ పేర్లు కూడా రావట్లే. అడిగితే ఏదైతే తల్లికి వందనం అన్నారు, ఈరోజు జనాల్లో వెళ్తే చెప్తున్నారు అమ్మఒడి మాకు రాలేదండి, ఇంకా ఎప్పుడు ఇయ్యలేదు, ఎప్పుడు ఇస్తారని మాట్లాడు. కనీసము వీళ్ళు స్కీమ్స్కి పెట్టినటువంటి పేర్లు కూడా ఈరోజు ప్రజలు ఇంకా కూడా పాత తరహాలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మేనిఫెస్టో ఇచ్చారో అదే మేనిఫెస్టో పేరుగా గుర్తు చేసి అన్నారు కదండి ఇంకా ఇవ్వట్లేదు, అమ్మఒడి పడలేదండి, ఎప్పుడు వస్తుందో మాకు తెలియదండి, ఆస్తో ఎదురు చూస్తున్నామని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంక్షేమం మటుకు ఒక్కటి కూడా లేదు. అమ్మఒడి ₹1 రాలా. కాలేజీల్లో పాపం ఇంజనీరింగ్ పిల్లలు, డాక్టర్ చదివే పిల్లలకు ₹1 ఫీజు రియంబర్స్మెంట్ రాలా. ఇలా అనేక రైతు భరోసా, మిర్చి అమ్ముకుందామంటే రేట్ లేదు. దేనికి కందిలికి వరికి వానలు పడినాయి. ఎట్టో చంద్రబాబు నాయుడు వచ్చిన కాస్త కోస్త వానలు పడినాయని పోయిన సంవత్సరం సంతోషించారు రైతులు. కానీ గిట్టుబాటు రేటు లేకుండా అప్పులు పాలయ్యారు. పట్టించుకున్న నాదుడే లేడు. మళ్ళీ నిన్న మహానాడు సభలో ఉంటారు, మిర్చికి అంతా ఎక్సెస్ రేట్ ఇచ్చి కొనేశారట. ఎవరికి కొన్నారో తెలీదు. బహుశా తెలుగుదేశం ఆఫీసులో ఎవరైనా ఒకళ్ళిద్దరు రైతులు కొన్నారేమో. కానీ పల్నాడు ప్రాంతంలో దమ్ముంటే వాళ్ళ తెలుగుదేశం రైతుల్ని పిలిచి అడగమనండి, ఎవరినన్నా కొన్నారా? అందరూ 9,000కు అమ్ముకున్నారు. ఇది చివరికి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే రాష్ట్రంలో మన పల్నాడు ప్రాంతాలకి తలమానికైన పిడుగురాళ్లలో ఒక బ్రహ్మాండమైన కాలేజు, దాదాపు కాలేజు 78% పూర్తయింది. హాస్పిటల్ 90% పూర్తయి పరికరాలు పెడితే 100 పడకల హాస్పిటల్ సంవత్సరం క్రితమే అందుబాటులోకి వచ్చేది. ఇప్పటి వరకు అంగుళం కదల్లా. సంక్షేమం, వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా, 0 వడ్డీ, ఉచిత పంట బీమా, అవుట్పుట్ లేకపోతే భరోసా, అదే మత్స్యకార భరోసా కానీ, పెన్షన్ కానుక కానీ, ఇవన్నీ కూడా కాపు నేస్తాం, నేతన నేస్తాం, చేదోడు, అదే పద్ధతిలో ఆసరా, ఇవన్నిటినీ కూడా ఆరోగ్యశ్రీ, వీటన్నిటిని కూడా తీసుకుంటే వీటిల్లో ఇటువంటి కార్యక్రమాలు నువ్వేమన్నా తీసుకున్నావా? లక్షల కోట్ల రూపాయలు ప్రజానీకానికి అందించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా, 0 వడ్డీ, ఉచిత పంట బీమా, అవుట్పుట్ లేకపోతే భరోసా, అదే మత్స్యకార భరోసా కానీ, పెన్షన్ కానుక కానీ, ఇవన్నీ కూడా కాపు నేస్తాం, నేతన నేస్తాం, చేదోడు, అదే పద్ధతిలో ఆసరా, ఇవన్నిటినీ కూడా ఆరోగ్యశ్రీ, వీటన్నిటిని కూడా తీసుకుంటే వీటిల్లో ఇటువంటి కార్యక్రమాలు నువ్వేమన్నా తీసుకున్నావా? లక్షల కోట్ల రూపాయలు ప్రజానీకానికి అందించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు.